నమస్తే సార్. ఏ ఊరండి మీది? మాది కార్చోల గ్రామం సార్. నా పేరు కల్లం సౌజన్య లక్ష్మి, మా వారి పేరు కల్లం సుధాకర్ రెడ్డి. మాది కార్చోల గ్రామం, ఎడ్లపాడు మండలం, పల్నాడు డిస్టిక్ సార్. మేము కెనిస్టా కంపెనీ వాళ్ళ భీష్మ విత్తనం వేసామండి. అయితే చాలా బాగుంది సార్. ఈ పొలం అంతా ఎల్లవెక్కి బాగుంటుంది సార్. కాకపోతే ఇది 3 సార్లు ఎల్లవెక్కింది పొలము. ఎల్లవెక్కింది పీకేద్దాం, అసలు ఇది లాభం లేదన్న టైంలో చూస్తే చాలా బాగా వచ్చింది. ఆ మొక్కలప్పుడు ఇక లాభం లేదనుకున్నాం కానీ సార్ చాలా బాగుంది. పక్కన మేము మళ్ళీ 1 ఎకరం ఆరుమూరు వేసాము. ఆరుమూరులో అయితే అంత బొబ్బర నల్లి అంతా బాగలేదు, కానీ ఈతంలో మాత్రం ఏమీ లేదు సార్. అనగొమ్మల పైన బాగా వస్తుంది, నల్లి లేదు, నల్లి అటాక్ లేదు, బొబ్బర లేదు, చాలా బాగుంది సార్. కాపు ఏ విధంగా ఉందండి? ఏదో ఒకసారి కాపు చూపి. గది దగ్గర కాపు చిక్కన, కోత కూలి సాగిద్ది చిక్కన కాబట్టి కొమ్మకు గుత్తులుగా కాపు దగ్గరగా గణుపు కాపు చిక్కన అనగమ్మ లెగుస్తుందండి మళ్ళీ బాగా. ఇప్పుడున్న పరిస్థితిలో వైరస్ నల్లి విపరీతంగా ఉంది. టచ్ లేదండి అసలు నల్లి ఏమి ఇప్పుడు పక్కన మీ దానికి మీరు కాకుండా పక్కన ఇంకో అదర్ వెరైటీ ఏదో ఉంది, అసలు అది చూడండి ఎట్టుందో అవుపడుతుందిగా. రోడ్డు మధ్యలో కూడా అర్థమైపోయింది, పక్కన చేలు ఉంటాయి కాబట్టి అర్థమైపోయింది, పత్తి మొత్తం ఉంది కాబట్టి అర్థమైపోయింది. రైతులు ఎవరైనా కానీ కళ్ళు మూసుకొని వేసుకోవచ్చు, ఒకవేళ వచ్చి ఈ ఫీల్డ్ అయినా చూసుకోవచ్చు పక్కన కానీ. రైతులైన వాళ్ళు చూసుకుంటే ముందట వేసుకున్నారు. ఏది మీ నెంబర్ ఒకసారి చెప్పండి. 96 76 39 36 60. ఇప్పుడు మీకు విత్తనం ఎట్ట తెలిసిందండి? చాలా బాగుంది అమ్మా, వేసుకోండి అన్నారు. పోయిన సంవత్సరం అయితే ఫెయిల్ అయిందని మేము వేరే సార్ విన్నాం సార్, ఇలా సార్ అంటే కాదమ్మా ఇది బ్రహ్మాండమైన విత్తనం అన్నారు. ఆ సార్ చెప్పిన మాటలను బట్టి వేసాము, బ్రహ్మాండంగా ఉంది సార్. వేసుకున్నందుకు చెప్పినందుకు మీకు నచ్చిందా? మీకు హ్యాపీగా ఉన్నారా? సంతోషంగా మిగిలిన రైతులకు కూడా చెబుతారా? వేసుకోవచ్చండి చెప్పి వచ్చి చూసి వెళ్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా బాగుంది అని చూసి వెళ్తున్నారు. ఓకేనండి, ధన్యవాదాలండి.